ఒక స్థలం నాది అంటే సరిపోదు, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు కానీ ఇతర ఆధారాలు కానీ చూపించాలి. ఏమీ లేకుండా నాది అంటే ఎలా కుదురుతుంది అని ప్రజా సమస్యల పోరాట వేదిక నాయకులు వేగూరు వెంకయ్య, ఉండ్రాళ్ల శ్రీనివాసులు, పచ్చా మధు, కొక్కంటి వెంకట సుబ్బయ్యలు ప్రశ్నించారు. తోటపల్లి గూడూరు మండలం వరిగుండ రావూరివారి కండ్రిగా గిరిజన కాలనీలోని 8 కుటుంబాలకు అన్యాయం జరిగిందనే అంశంపై ఇటీవల కథనాలు వెలువడిన విషయం విదితమే. ఈ వివాదంపై స్పందించిన ప్రజా సమస్యల పోరాట వేదిక నాయకులు బాధితులతో కలిసి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గిరిజనులకు జాన నాగభూషణం అనే వ్యక్తికి మధ్య జరుగుతున్న భూ వివాదాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన అధికారులు తక్షణమే సర్వే నిర్వహించి గిరిజనులకు న్యాయం చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అంతటితో ఆగకుండా మంగళవారం ప్రజా సమస్యల పోరాట వేదిక నాయకులు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. ఎల్లప్పుడూ గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉండే ఎమ్మెల్యే సోమిరెడ్డి ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు. గిరిజనులకు మరియు జానా నాగభూషణానికి మధ్య ఉన్న వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించేందుకు భూ హద్దులను సమగ్రంగా సర్వే చేసి ఇరు వర్గాల మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా చూడాలని తోటపల్లి గూడూరు మండల తహసీల్దార్కు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. దాంతో సంతృప్తి పడిన గిరిజనులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. సోదరులారా, నా పేరు వేగూరు వెంకయ్య. నేను ప్రజా సమస్యల పోరాట వేదిక జిల్లా కార్యదర్శి. మాది తోటపల్లి గూడూరు మండలం, నరుకూరు విలేజ్. మేము ఈ మధ్యకాలంలో అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తున్నాము. అందులో ఈరోజు తొరగొండలో పంచాయతీలో ఉన్నటువంటి రావులవారి కండ్రిగ గ్రామంలో గిరిజనులు జరుగుతున్న అన్యాయం మీద మా వేదిక కార్యక్రమం తీసుకున్నాము. అది సమస్య ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు, గిరిజన కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి పక్కన భూస్వాములకి పొలం ఉంది. ఆ పొలం కలిగినటువంటి జానా నాగభూషణం, మహేష్, అదేవిధంగా లాయరమ్మ, ఆమె, వీళ్ళందరూ కలిసి, అందుకని నిన్న కలెక్టర్ వారికి అర్జీ ఇచ్చాము. కలెక్టర్ వారు కూడా సీరియస్ గా స్పందించారు. గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే మేము ఒప్పుకునే సమస్య లేదు, మేము సర్వే చేస్తామని చెప్పి వారు మాకు వాగ్దానం చేశారు. గిరిజనుల పక్షనే వారు ఉన్నారు. ఈ రోజు మేము మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మన వాళ్ళందరూ కలిశారు. కలిసిన తర్వాత వారికి అర్జీ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి గిరిజనులకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఒప్పుకునే సమస్య లేదు, మీకు సర్వే చేయించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అప్పుడే అవతల వాళ్ళు సర్వే వద్దంటున్నారు. కానీ చంద్రమోహన్ రెడ్డి గారు మాత్రం ఒప్పుకోలేదు. ఆయన మనస్ఫూర్తిగా గిరిజనులకి ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన స్పందిస్తారు. మాకు ఆయన మీద అపారమైనటువంటి గౌరవం, మర్యాద ఉన్నాయి. అందుకని మేము కూడా ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు మేము మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన సర్వే చేయించి మీ భూమిని మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. వారికి మా వేదిక తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడైనా అధికారులు దీని మీద స్పందించి పోలీసులను రానియకుండా వాళ్ళ మీద పోలీసులు పెత్తనం చేస్తున్నారు, పోలీసులు పంపిస్తున్నారు, పోలీసులు వచ్చి వీళ్ళని దబాయిస్తున్నారు, ఇల్లులు పెరికేస్తామంటున్నారు. అందుకని ఇల్లులు కట్టిన ఇల్లులు కోలుకొడతామంటున్నారు. అందుకని ఇవన్నీ మనం చెప్పాము, స్పందించారు. అందుకని వీళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాడతాము. ఎంఆర్ఓ గారు కూడా చంద్రమోహన్ రెడ్డి దగ్గరకు వచ్చారు. వారికి కూడా చంద్రమోహన్ రెడ్డి గారు వీళ్ళ సమస్యలు సర్వే చేయించి పరిష్కారం చేయమని చెప్పారు. ఎంఆర్ఓ గారిని కూడా మేము కలిసాము. వారు కూడా మనస్ఫూర్తిగా స్పందించి అమ్మ మీకు న్యాయం చేస్తామని చెప్పారు. మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళ సమస్యని ఆ నాగభూషణం చెర నుండి తప్పించి సర్వే చేయించి వీళ్ళకి రావాల్సిన భూమిని ఇప్పిస్తారని చెప్పి, వాళ్ళు పట్టా భూమి వాళ్ళకి ఇప్పిస్తారని చెప్పి, ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తారని చెప్పి మేము మీ అందరి దృష్టిలో అధికారులని నిర్ణయించుకుంటూ వాళ్ళు వచ్చేసి వీళ్ళ గిరిజనుల్ని అంచుకొచ్చేసి ఫినిషింగ్ వేసి ఇది మా భూమి అని చెప్పి లాక్కోవడం జరిగింది. ఆ లాక్కోవడం విషయంలో మేము మా ప్రజా సమస్యల పోరాట వేదిక తరఫున మాకు వచ్చి చెప్పారు. మేము దాని మీద స్పందించి మేము ఈరోజు మనం చంద్రబాబు రెడ్డి గారిని కలిసాము. ఆయన కూడా ఆయనదే చెప్పాము, మీరు ఇచ్చిన భూమేనా ఇది, మీరు ఇచ్చిన భూమి వేరే వాళ్ళు ఆక్వై చేస్తారంటే ఆయన కూడా స్పందించి వేరే వాళ్ళకి ఎంఆర్ఓ కూడా ఫోన్ చేసి ఇది మా రాధాకృష్ణారెడ్డి మా చిన్నాన్ని ఇచ్చిన భూమి, ఇది వాళ్ళ పట్టా భూమి ఎంత ఉంటే అంతవరకు కొలతేసి వాళ్ళకి పక్కన నాటేసింది. వీళ్ళకి సేవ అయితే మేము ఇచ్చిన భూమి వారికి హాలకి సంబంధించిన భూమి వారికి వీళ్ళందరికీ ఇచ్చేసేయమని చెప్పారు. ఈ విషయంలో ఎంఆర్ఓ కూడా బాగానే స్పందించాడు మాకు.
ఇప్పుడు మా ప్రజా పోరాట సమస్యల పోరాట వేదిక వీళ్ళకి న్యాయం జరిగినంత వరకు పోరాడతాము. వీళ్ళ మాట ఎటువంటి కాంప్రమైజ్ లేదు. వీళ్ళకి న్యాయం జరగాలని మేమందరం కోరుకున్నాం. కానీ ఈ విషయంలో సోమిరెడ్డి గారు బాగా స్పందించి వీళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి మన రాష్ట్రంలో కూడా గిరిజనులకి ఏదైనా జరిగితే మాత్రం వెంటనే స్పందించే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కావడం కూడా మన అదృష్టమే. గిరిజనుల పక్షపాతి అతను. అటువంటి వాళ్ళకి మాత్రం ఇటువంటి అన్యాయం జరిగిన ఆయన ఒప్పుకోరు. కొంతమంది ఏదో మేమంతా లీడర్లు అని చెప్పి వాళ్ళకి అన్యాయం చేస్తే మాత్రం ఆయన మాత్రం సహించడు. ఇది అందరూ అధికారులు కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. సోదరులారా, నా పేరు పచ్చా మధు. మాది తోటపల్లిగూడెం మండలం మల్లికార్జునపురం ప్రజా సమస్యల పోరాట వేదిక మండల కార్యదర్శిని. నేను మా దృష్టికి తోటపల్లిగూడెం మండలం రావురివారి కండ్రిగా అక్కడ ఉన్నటువంటి గిరిజన స్థానంలో మన ఇటీవల గిరిజనుల పైన వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళ మీద కొంతమంది భూస్వాములు వచ్చి మీరు మీకు స్టాప్ వేసుకోకూడదు, మీకు సంబంధం లేదు, ఇది మా పట్టాపు అని చెప్పేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న కూడా పోలీసు వాళ్ళు వచ్చి కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి మీరు ఖాళీ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు అరవడం జరిగింది. దీనికి మేము స్పందించి ప్రజా సమస్యల పోరాట వేదిక తరఫున మేము నిన్న జిల్లా కలెక్టర్ గారు కూడా కలవడం జరిగింది. ఆ కలెక్టర్ గారు కూడా స్పందించి మేము సర్వే చేసి ఇది గిరిజనులకే ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా జానా నాగభూషణం గారు వీళ్ళు గిరిజనుల మీద వాళ్ళని భయగ్రాతం చేసి వాళ్ళకి ఉద్యోగం కూడా కానియకుండా కంచి వేసి పుత్తూరు అడిగిచ్చేసి ఈ పొలంలో అడిగి ఎంత తెలుసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళని మాట్లాడడం జరిగింది. మేము ఒకే చెప్తాను, మా దృష్టికి ఈ గిరిజనులు వచ్చి మమ్మల్ని మా వేదికని తెరవడం జరిగింది. మేము ఒకే చెప్తాను, ఈ పేదవాళ్ళకి గిరిజనులకి భూస్వాములకి ఎంత పట్టాభూమి ఉందో వాళ్ళ పట్టాభూమి వాళ్ళ కొలిసి తీసుకోమను. వీళ్ళకి గిరిజనులకి వీళ్ళకి ఎంత పొలం ఉందో వీళ్ళకి పిలిపించేసి వీళ్ళకి భూస్వాములు ఇచ్చేసి ఈ పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఈ రోజు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఈ రోజు కూడా ఆయన కూడా తహసీల్దార్ని కూడా పిలవనిపించి వీళ్ళు గిరిజనులకి వీళ్ళు సర్వే చేసి వీళ్ళ భూములు వీళ్ళకి పట్టాభూమికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దీనికి స్పందించి చంద్రమోహన్ రెడ్డి గారికి మా వేదిక తరఫున ఆయనకి విప్లవం తెలియజేసుకుంటాను. ఈ సమస్యను పరిష్కరించే వరకు కూడా ప్రజా పోరాట వేదిక పోరాటం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.